ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. మన భారతదేశంలో దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్‌లోని మాయాపురి, నేటి హరిద్వార్ క్షేత్రంలో 3 శక్తి పీఠాల్లో ఒకటైన మానసాదేవి శక్తి పీఠాన్ని ఈరోజు సందర్శిద్దాం పదండి. మానసాదేవి ఆలయం ఎక్కడ ఉంది? ఎలా చేరుకోవాలి? ఈ దేవాలయం విశిష్టత ఏంటి? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. మానసాదేవి ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ క్షేత్రంలో హిమాలయాల దక్షిణ భాగంలో గల శివాలిక్ పర్వత శ్రేణుల్లోని బిల్వ పర్వతం శిఖరంపై కొలువై ఉంది. ఈ సిద్ధపీఠం త్రిశక్తి క్షేత్రం. హరిద్వార్ నగరాన్ని కాపాడే 3 శక్తి పీఠాల్లో ఇది ఒకటి. బిల్వ పర్వతంపై మానసాదేవి, నీల్ పర్వతంపై చండీదేవి, కింద మైదానంలో మాయాదేవి. ఈ 3 ఆలయాలు ఒక త్రిభుజం, ట్రయాంగిల్ ఆకారంలో ఉండి హరిద్వార్ క్షేత్రానికి కవచంలా ఉంటాయని నమ్మిక. హరిద్వార్లోని పంచతీర్థాల్లో ఒకటి, త్రిశక్తి క్షేత్రాల్లో ఒకటైన మా మానసాదేవి ప్రవేశ్ ద్వారం, మెయిన్ ఎంట్రన్స్ ఇది. కొండపై ఉన్న ఆలయానికి చేరడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి మెట్ల మార్గం, మరొకటి రోప్వే. ఈ రోప్వే సేవలను మానసాదేవి ఉడన్ ఖటోలా అని పిలుస్తారు. ఈ రోప్వే యాత్రికులను కింది స్టేషన్ నుండి కొండపైన ఉన్న మానసాదేవి ఆలయానికి చేరుస్తుంది. కొండపైకి నడిచి వెళ్ళాలంటే కనీసం 45 మినిట్స్ టైం పడుతుంది. కానీ రోప్వే ద్వారా జస్ట్ 7 మినిట్స్లో ఆలయానికి చేరవచ్చు. ఈ రోప్వే టైమింగ్స్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఈ కేబుల్ కార్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి. టైం సేవింగ్ కోసం మేము రోప్వేని సెలెక్ట్ చేసుకున్నాం. మానసాదేవి ఆలయానికి రానుపోను రోప్వే టికెట్. హరిద్వార్లోనే ఉన్న మరొక ప్రసిద్ధ శక్తిపీఠం చండీదేవి ఆలయం. ఈ 2 దేవాలయాల రోప్వేలో ప్రయాణానికి మరియు వాటి మధ్య ప్రయాణం చేయడానికి బస్ సౌకర్యంతో కలిపి కాంబో టికెట్ లభిస్తుంది. మేము మా ఇద్దరికి కాంబో టికెట్స్ని తీసుకున్నాం. ఈ కాంబో టికెట్ ఇద్దరికి కలిపి 1068 రూపీస్ పే చేశాం. మానసాదేవి, చండీదేవి ఈ 2 ఆలయాల దగ్గర సపరేట్గా కూడా రోప్వే టికెట్స్ తీసుకోవచ్చు. కాంబో మనకి కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది. కొండ కింద ఉన్న కౌంటర్ వద్దనే నేరుగా ఈ రోప్వే టికెట్ తీసుకోవచ్చు. పీక్ సీజన్, పిల్లలకు సెలవులు ఉంటాయి కదా, మే, జూన్ మరియు చార్ధామ్ యాత్ర టైంలో, పండగ పర్వదినాల్లో ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆన్లైన్లో కూడా రోప్వే టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. మానసాదేవి టెంపుల్ టైమింగ్స్ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. మధ్యలో 12 నుండి 2 గంటల వరకు ఆ మధ్య ఆలయం మూసి ఉంటుంది. మానసాదేవి శక్తి రూపాల్లో ఒకటి. తన జననం, విశిష్టత, శక్తి గురించి పురాణాల్లో చాలా విశేషంగా చెప్పబడ్డాయి. పురాణాల ప్రకారం మానసాదేవి మహాశివుడి మానసపుత్రిక. మనస్సు, ఆలోచన నుండి జన్మించింది కాబట్టి తనకి మానసాదేవి అనే పేరు వచ్చింది. మరికొన్ని పురాణాల ప్రకారం కశ్యప మహర్షి కుమార్తె అని, నాగరాజు వాసుకి సోదరి అని, జరత్కారు మహర్షి భార్య, ప్రసిద్ధ అస్తికముని తల్లి అని నమ్ముతారు. మానసాదేవి ఉడన్ ఖటోలా. ఈ రోప్వే మొత్తం పొడవు నియర్లీ 540 మీటర్స్ ఉంటుంది. 178 మీటర్స్ ఎత్తులో ప్రయాణిస్తాం. మానసాదేవిని సర్పాల దేవతగా పూజిస్తారు. ఈమెను పూజిస్తే సర్పభయం తొలగిపోతుందని, కాలసర్ప దోషాలు మరియు రాహుకేతు దోషాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం కొండపై ఉండటం వల్ల ఇక్కడి నుండి పవిత్ర గంగా నది హిమాలయ పర్వతాల నుండి మైదాన ప్రాంతంలోకి ప్రవేశించే అద్భుతమైన దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. సాయంత్రం వేళ ఇక్కడి నుండి చూస్తే హరిద్వార్ మొత్తం లైట్స్తో వెలిగిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయానికి చేరే నడక మార్గం. ప్రపంచం నలుమూలల నుండి ప్రతి నిత్యం ఎంతో మంది భక్తులు అమ్మవారిని దర్శించడానికి ఇక్కడికి వస్తుంటారు. హరిద్వార్లోని 3 శక్తి పీఠాలని దర్శించాలన్నది నా కోరిక. ఇన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు నా కోరిక నెరవేరుతుందన్న సంతోషం, ఎక్సైట్మెంట్ నా ఫేస్లో కనపడుతుంది మీకు.
మానస అనగా తన ప్రియ భక్తుల కోరికలు నెరవేర్చే తల్లి అని అర్థం. ఈ దేవాలయ ఆవరణలో గల వృక్షం కొమ్మకు దారాలను కట్టి తమ కోరికలు నెరవేర్చమని భక్తులు అమ్మను ప్రార్థిస్తారు. మానసాదేవి ఆలయ గోపురాన్ని, ఆలయం ఎంట్రన్స్‌ని ఆరెంజ్ కలర్‌తో లోపలికి వెళ్తుండగానే రెడ్ అండ్ వైట్ పూలతో చాలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారు. మానసాదేవి గర్భగుడి చుట్టూ పాలరాతితో నవదుర్గ అమ్మవార్ల విగ్రహమూర్తులుంటాయి. మానసాదేవి ఆలయ గర్భగుడిలో అమ్మవారు 2 విభిన్న విగ్రహ మూర్తి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. వాటిలో ఒకటి 3 ముఖాలు, 5 చేతులుంటాయి. పక్కనే ఉండే మరో విగ్రహమూర్తికి 8 చేతులతో ఉంటుంది. ఇలాంటి అరుదైన విగ్రహ రూపము మన భారతదేశంలో మరెక్కడా కనిపించదు. కొండపై నుండి చూడండి హరిద్వార్ క్షేత్రము, గంగా నది ఎంత బాగా కనిపిస్తుందో. హైదరాబాద్ టు రిషికేశ్ యాత్రకై కారులో ఇంటి నుండి బయలుదేరిన మేము కరీంనగర్, జగిత్యాలలో దక్షిణ కాశీ అనబడే ధర్మపురిలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించి మహారాష్ట్రలోని నాగ్పూర్లో ప్రసిద్ధ స్వామినారాయణ్ ఆలయాన్ని, గోకుల్ధామ్, మథుర, బృందావన్ దర్శించి రిషికేశ్లోని ఆలయాలన్నీ దర్శించి హరిద్వార్ చేరుకున్నాం. హరిద్వార్ క్షేత్రంలో 3 శక్తి పీఠాల్లో ఒకటైన మానసాదేవి ఆలయాన్ని దర్శించాం. మానసాదేవి ఆలయాన్ని దర్శించాక ఇప్పుడు ఇక్కడి నుంచి చండీదేవి ఆలయానికి వెళ్తాం. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కాకండి, తప్పకుండా చూడండి. చండీదేవి ఆలయాన్ని సందర్శిద్దాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ మనసాదేవి ఆశీర్వాదం, అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.